అందరికీ హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎలాంటి ఎగ్స్, పెరుగు వాడకుండా కేక్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇంట్లోనే చక్కగా తయారు చేసుకోవచ్చు కేకు. అందరూ ఇష్టంగా తింటారు. పిల్లలు మరింత ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్లోకి కూడా మనం ఈ కేకు పెట్టొచ్చు. అందరు కూడా ట్రై చేయండి. ఇక్కడ నేను స్పూన్తో మైదా తీసుకున్నాను. మీరు అలా కాకుండా కప్తో మెజర్మెంట్స్ తీసుకోవచ్చు. నేను ఇక్కడ 3 స్పూన్స్ కోకో పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం బేకింగ్ సోడా, కొంచెం బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం. మీరు ఎంత స్వీట్ తింటారో దానికి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోండి. నేను 1 కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకున్నాను. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అన్నీ కూడా కలిసిపోయే విధంగా పిండినంతా కూడా కలిపి పెట్టేసుకోవాలి. అదేవిధంగా 1 కప్పు మిల్క్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మిల్క్ బదులు మీరు వాటర్తో కూడా కలుపుకోవచ్చు. మిల్క్‌నంతా ఈ విధంగా ఒకసారి వేయకుండా మీరు కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవచ్చు. పిండిలో ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. పిండిలో మనం షుగర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి మనం మిల్క్‌ను చూస్తూ యాడ్ చేసుకుంటూ కలపాలి. షుగర్ మెల్ట్ అవుతుంటే మనకు పిండి అంతా కూడా ఇంకా జారుడుగా తయారవుతుంది. అదేవిధంగా 1/2 కప్పు కుకింగ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం. పిండి అంతా కూడా మరి ఒకసారి కలుపుతూ అలాగా ఈ విధంగా వచ్చే విధంగా పిండి అంతా కలిపేసుకోవాలి. ఉండలు లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ నేను గార్నిష్‌కి చాకో చిప్స్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి టెంపరేచరు. ఇక్కడ నేను ఎయిర్ ఫ్రైయర్‌లో రెడీ చేసుకున్నాను. 160 డిగ్రీస్ పెట్టేసుకొని 35 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. మనం ఇక్కడ కూల్ కేక్ లాగా, ఐస్ క్రీమ్ లాగా కూడా తినాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి. 1 కప్పు మిల్క్ తీసుకొని అందులోకి 1 స్పూను కోకో పౌడర్, 2 స్పూన్ల షుగరు, అదేవిధంగా మిల్క్ చాక్లెట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ వరకు మనం ఎయిర్ ఫ్రైయర్‌లో కరిగించుకుంటే సరిపోతుంది. మనం చాక్లెట్ అంతా కూడా కరిగిపోవడానికి మనం ఎయిర్ ఫ్రైయర్ కానీ లేకుంటే స్టవ్ పైన కూడా కరిగించుకోవచ్చు. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టి కరిగించుకున్నామంటే క్రీమీలాగా తయారవుతుంది. మనం ఇక్కడ తప్పకుండా మిల్క్ చాక్లెటే వాడుకోవాలి. మనకు ఇదంతా కరిగిపోయి రెడీ అయ్యేలోపు మనకు కేక్ కూడా రెడీ అయిపోతుంది. కేకు సరిగ్గా ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఇలా పుల్ల పెట్టి చూసినప్పుడు పిండి అంటకూడదు. పిండి అంటిందంటే లోపల ఉడకలేదని అర్థం. మనం ఈ విధంగా ఎయిర్ ఫ్రైయర్‌లో పెట్టుకొని చాక్లెట్ అంతా కూడా కరిగించుకోవాలి. ఇప్పుడు నేను ఇందులోకి వెనిలా ఎసెన్స్ యాడ్ చేసి కప్ కేక్ కూడా తయారు చేసుకుందాం. ఇక్కడ నేను ఫ్లేవర్ చేంజ్ కోసం వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకున్నాను. చాలా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అందరు కూడా ఇంట్లోనే తయారు చేయండి. కప్ కేకులు కూడా చాలా చాలా బాగా వచ్చాయి. నాకు ఈ కప్ కేక్స్ కంటే ఆ క్రీమ్ చాక్లెట్ యాడ్ చేసిన కేకే చాలా బాగా నచ్చింది. అందరూ కూడా ట్రై చేయండి. మనకి ఎంత స్వీట్‌నెస్ కావాలో అంత షుగర్ యాడ్ చేసుకుంటూ మనం ఇంట్లో చేసుకునే ఈ కేకు చాలా చాలా రుచిగా ఉంటుంది. మనం చాక్లెట్ సిరప్ అంతా కూడా కేక్ పైన యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్‌లో ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ పెట్టుకున్నామంటే
చాలా చాలా టేస్ట్‌గా ఉంటుంది. కూల్‌గా ఈ కేక్ తిన్నామంటే అస్సలు వదిలిపెట్టరు. చాక్లెట్ కేకు ఫ్రిడ్జ్‌లో పెట్టినా కూడా అస్సలు గట్టిపడదు. చాక్లెట్ అంతా కూడా అలాగే మెల్ట్ అయిపోయి ఉంటుంది. అస్సలు గట్టిపడదు. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనకు ఇక్కడ మనం ఎంత కావాలో అంత సోడా, ఎంత కావాలో అంత బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకుంటూ వండుకున్నామంటే చాలా టేస్ట్‌గా వస్తుంది కేక్. ఎక్కడ విరిగిపోవడం కానీ అలాగా జరగదు. మనం కేక్ తయారు చేసేటప్పుడు పిండి కలుపుకోవడంలో ఎలాంటి తప్పు చేయకూడదు. పిండి కలుపుకునేటప్పుడు మనం ఎక్కువ బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వాడకూడదు. మనకి ఎంత కావాలో అంతే ఏసుకోవాలి. అదేవిధంగా పిండిలో ఉండలు లేకుండా, బబుల్స్ రాకుండా చూసుకోవాలి. అదేవిధంగా మనం పిండిలో ఇక్కడ నేను ఎగ్స్ గానీ, పెరుగు కానీ వాడలేదు కదా! ఇక్కడ నేను కొంచెం వెనిగర్ వాడాను. వెనిగర్ మనం ఎక్కువ వేసుకోకూడదు. దానివల్ల మనకు ఫ్లేవర్ అంతా కూడా చెడిపోతుంది. మనకు ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. పిండి అంతా కలుపుకున్న తర్వాత వెనిగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేనిక్కడ మరి కొంచెం ఫ్లేవర్ చేంజ్ కోసం వెనిలా ఎసెన్స్ యాడ్ చేసి ఈ కప్ కేక్స్ తయారు చేసుకున్నాను. అదేవిధంగా నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. శాండీ టాక్స్ హియర్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.